ఇస్రో షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్దం చేశారు. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రీసాట్ 1B అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన సి బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తోంది. ఇప్పటిదాకా ఉన్న EOS ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ ను అమర్చి పంపిస్తున్నారు. భారత సైన్యానికి కావాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్ తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. EOS ఉపగ్రహాల సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం కాగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C61 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నారాయణన్ శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, రేపు నింగిలోకి రీసాట్ 1B అయితే ఉండబోతోంది. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 5:55 పిఎస్ఎల్వి C61 ఉపగ్రహం నింగిలోకి తీసుకెళ్లనుంది. దీనికి అనుగుణంగా ఈ రోజు ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే ఈ రాకెట్ ద్వారా రీసాట్ 1B అనేటువంటి ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈఎస్ఓ సిరీస్ లో కొంత కూడా ఈ ఉపగ్రహం అత్యాధునిక పేలోడ్ కలిగినటువంటి అమర్చింది ఇస్రో. దీంట్లో ఇది పూర్తిగా కూడా భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకంగా కానుంది. ఈ రీసాట్ 1B ఉపగ్రహం పగలు రాత్రి భిన్నమైన వాతావరణంలో కూడా హై రెజల్యూషన్ తో కూడినటువంటి భూమితో ఉన్నటువంటి ఫోటోలను ఈ రీసాట్ 1B ఉపగ్రహం పంపే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ఈ ఉపగ్రహంలో సి బ్యాండ్ సింథటిక్ అపార్చర్ ర్యాపిడ్ అనేటటువంటి దీన్ని ఇందులో అమర్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. భారత భూభాగానికి అవతల ఉన్నటువంటి ఉపగ్రహ స్థావరాలు అలాగే శత్రు సైన్యాల కదలికలను ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే రక్షణ విభాగాన్ని మరింత పటిష్టం చేసేటటువంటి అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగాలకైతే వేదిక చేస్తున్నారని చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా రక్షణ రంగానికి బలమైనటువంటి శాటిలైట్ పరికరాలను అందించకపోతే ఇస్రో చేసినటువంటి కృషి ఎలాగని చెప్పాలి. EOS సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం అని చెప్పాలి. 9వ ఉపగ్రహం ఇది ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యానికి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క EOS సిరీస్ ఉపగ్రహాలు ఎంతో కూడా సేవలు చేస్తాయి. ఈరోజు 9వ ఉపగ్రహంగా కూడా సేవలు అందించేందుకైతే మాత్రం పిఎస్ఎల్వి C61 రాకెట్ అయితే ప్రయోగం జరుగుతుంది. దీనికి ఈ ప్రయోగం నేపథ్యంలో షార్ప్ వద్ద కూడా కట్టుబట్టినటువంటి ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఇస్రో చైర్మన్ నారాయణన్ ఇప్పటికే షార్ప్ చేరుతున్నారు. తిరుమలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే చెంగాళం వద్ద కూడా చెంగాళం దేవాలయానికి వెళ్ళి ఇస్రో ఏదైతే ఉపగ్రహ నమూనాలు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేసే పరిస్థితి ఏమైనా చెప్పాలి. ఏదైనప్పటికీ రేపు ఉదయం 5:59 వచ్చే పిఎస్ఎల్వి C61 నింగిలోకి తీసుకెళ్లేందుకైతే అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏమైనా చెప్పాలి. అలాగే ఈ ఉపగ్రహం అనేది భారత సైన్యానికి అయితే కావాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఉపగ్రహం కనుక ఈ పిఎస్ఎల్వి C61 విజయవంతమైతే ఎంతవరకు దోహదపడుతుంది మన భారత సైన్యానికి? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉపగ్రహం ఏదైతే సిరీస్ లో ఇప్పటికీ 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇప్పుడు 9వ ఉపగ్రహం నింగిలోకి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూడా అత్యాధునికటువంటి టెక్నాలజీ ఏదైతే పగలు కానీ రాత్రులు కానీ భిన్నమైన వాతావరణంలో హై రెజల్యూషన్ కు సంబంధించినటువంటి భూమిపై ఉన్నటువంటి ఫోటోలు ఈ ఉపగ్రహం పంపుతున్న పరిస్థితి ఏమని చెప్పాలి. అయితే ప్రధానంగా భారత భూభాగానికి అవతల ఉన్నటువంటి
ఉగ్ర స్థావరాలు అలాగే శత్రు సైన్యాల కదలికలను కనిపెట్టేందుకైతే దీన్ని కీలకంగా కూడా తయారు చేసిన పరిస్థితి ఏమైనా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. మూడో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతకుముందు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. మూడో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతకుముందు సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఇటు శ్రీధర్ రెడ్డిపై అయితే సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది? ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగవంతంగానే జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకోవడం, కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని 3 రోజులు కస్టడీ కూడా తీసుకుంటూ శిక్షాధికారులు విచారణ చేపట్టారు. ఈ రోజు 3వ రోజు కావడంతో ఉదయాన్నే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత అంత ఫిట్నెస్ ప్రకారం అనారోగ్య పరిస్థితులు ఏమి లేవని కూడా వైద్యులు నిర్ధారించడంతో అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తరలించి ఉదయం 10 గంటల నుంచి కూడా విచారణ చేస్తా ఉన్నారు. అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. 3 రోజుల నుంచి కూడా అనేక కోణాల్లో శ్రీధర్ రెడ్డిని పోలీసులు విచారిస్తా ఉన్నారు. కొన్నిటికి సమాధానం చెప్తేనే మరికొన్నిటికి తనకు అంటే అతను బొకాయించే విధంగా, తనకేమీ తెలియదు బొకాయించే విధంగా చెప్పినట్లు చెప్తా ఉన్నారు. అంటే దీని అంతటికి మూల కారణం ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి చెప్పినటువంటి కొన్నిటికి మాత్రమే తాను అమలు చేశానని కూడా ఇతను చెప్పడం జరిగింది, చెప్పినట్లు తెలుస్తా ఉంది. అట్లాగే ఇతని నుంచి ముఖ్యంగా ఏంటంటే ఫండ్స్ ఏ విధంగా డైవర్ట్ అయింది అనే విషయాన్ని కూడా పోలీసులు ఇత్యాధికారులు చాలా వరకు కూడా రాబట్టినట్టు చూపిస్తా ఉంది. ఈ రోజు 3వ రోజు మరికాసేపు సాయంత్రం వరకు కూడా ఇతన్ని మరింత కీలకంగా విచారించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇతని నుంచి కూడా కీలక సమాచారం ఇప్పటికే శిక్షాధికారులకు వచ్చింది. మొత్తానికి అంటే ఈ లావాదేవీలు ఎలా ఏ కంపెనీల నుంచి బ్రాండెడ్ కంపెనీలను ఎందుకు ఏపీకి రానివ్వకుండా చేశారు, అట్లాగే ఇండివిజువల్గా వాళ్ళకి అనుకూలమైన వాటిని అనుకూలమైన మద్యం బ్రాండ్లను మాత్రమే వీటిని తీసుకొచ్చి ప్రజా ఆరోగ్యంతో ఆడుకున్నారు అనే కోణంలో కూడా శిక్షాధికారులు ఇతన్ని సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో నివేదికలో గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ లిక్కర్ తాగి చాలా మంది అనారోగ్యానికి గురై కూడా చాలా మంది చనిపోవడం జరిగిందని కూడా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనితో ఈ మద్యంకి సంబంధించిన క్రయ విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కుంభకోణాన్ని వెలుగు తీయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వం క్లియర్ గా మెన్షన్ చేసిన ప్రధాన అంశం ఏంటంటే ఈ లిక్కర్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఏవైతే లిక్కర్ లావాదేవీలు లిక్కర్ కంపెనీలు ఏవైతే ఇక్కడ విక్రయించారో అవి తాగి ప్రజలు అంటే సామాన్యులు ఎక్కువగా దిగుతగలిగినట్టు లిక్కర్ తాగినటువంటి ఎవరెవరైతున్నారో చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి చనిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ కొంత ప్రభుత్వం నుంచి కూడా శిక్షాధికారులుగా రావడం జరిగింది. అందుకే శిక్షాధికారులు కూడా ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి మాత్రం తనకేమీ తెలియదని కొన్ని ప్రశ్నలకు బొకాయిస్తున్నప్పటికీ కూడా సమాధాన శైలిలో శిక్షాధికారులు అతన్ని విచారిస్తా ఉన్నారు. సాయంత్రానికి
శ్రీధర్ రెడ్డి విచారణకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటు శ్రీధర్ రెడ్డి విచారణ సంగతి ఎలా ఉంటే మరోవైపు గడిచిన 3 రోజుల నుంచి అంటే నిన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ గత రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అలాగే ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళని కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు కూడా అంటే రాత్రి సుమారు 7:30 గంటలకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశామని శిక్షాధికారులు నిర్ధారించడం జరిగింది. ఈ నిర్ధారణ అనంతరం కూడా అంటే ఇవాళ సాయంత్రం వరకు 24 గంటల్లో కోర్టులో హాజరుపరచడానికి సమయం ఉన్నందున ఇప్పటి వరకు కూడా ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ ఉన్న విచారణ పూర్తి చేశారు. వాళ్ళిద్దరిని కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అనకాపల్లిలో 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం సంచలనంగా మారింది. లోకావారి వీధిలోని నివాసం వద్ద ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారి లోహిత కిడ్నాప్ కి గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. గాంధీ జంక్షన్ వద్ద ఓ మహిళతో చిన్నారి లోహిత పరిగెడుతున్న దృశ్యాలను గుర్తించారు. బజార్ జంక్షన్ లో చిన్నారి లోహితతో కలిసి ఆ మహిళ బస్సు ఎక్కడాన్ని గమనించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. తీసుకెళ్ళిపోతున్నట్టు అక్కడ కనిపించట్లేదు. చేయబడడం కూడా కొన్ని ఉన్నాయి చోటగా ఆవిడ కెమెరా క్లారిటీ ఉంటే క్లారిటీ వచ్చిందా? అనకాపల్లిలో 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం సంచలనంగా మారింది. లోకావారి వీధిలోని నివాసం వద్ద ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారి లోహిత కిడ్నాప్ కి గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. గాంధీ జంక్షన్ వద్ద ఓ మహిళతో చిన్నారి లోహిత పరిగెడుతున్న దృశ్యాలను గుర్తించారు. బజార్ జంక్షన్ లో చిన్నారి లోహితతో కలిసి ఆ మహిళ బస్సు ఎక్కడాన్ని గమనించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 4 సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, అసలు ఆ మహిళ ఎవరు, ఏమైనా సమాచారం అందుతుందా? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఈ 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం అయితే దాదాపు కూడా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది 14వ తారీఖున జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అయితే బయటికి రాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ రిక్వెస్ట్ కొరకు వాళ్ళు పోలీసులు అయితే దీని కోసం పూర్తిగా అయితే బయట పెట్టకుండా జరగడం అయితే జరిగింది. ఈ బిసిటి లోహిత అని ఈ చిన్న పాప అయితే తప్పిపోవడం జరిగింది. ఆమెను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారించడం అయితే జరుగుతుంది. ఈమె వెళ్లే దారి అంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో పట్టుకోవడం అయితే చాలా సులభం అయిందన్న విషయాన్ని కూడా మనకి పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం పేరెంట్స్ ఎప్పుడైతే వెంటనే విషయం తెలియజేశారో పేరెంట్స్ విషయం తెలియజేసిన వెంటనే కూడా పోలీసులు అప్రమత్తమయ్యి దాదాపు వెంటనే వాళ్ళని పట్టుకొని ఎక్కడ అనేది అయితే విచారణ చేస్తూ దాదాపు ఎక్కడున్నారని పట్టుకోవడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ ముఖ్యంగా అయితే గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద సీసీ ఫుటేజ్ లో అయితే ఆమె పాపే తన వెనక పరిగెడుతుందనే విషయం కనిపించడంతో అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది, వాళ్ళకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయనే విషయం ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అలానే మరో చోటుకి వెళ్ళేసరికి అయితే బస్సులో కూడా తనని తీసుకెళ్లడం అయితే జరిగింది. అప్పుడు ఇదంతా కూడా ఒక విధంగా అయితే ఒక హత్య కిడ్నాప్ చేసే విధంగా ఉందనే విషయంతో గుర్తించి వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి కొన్ని 4 బృందాలుగా అయితే వీళ్ళని విడదీసుకుని 4 బృందాల వైపు అయితే వీళ్ళందరూ వెతకడం అయితే మొదలు పెట్టారు. వెతుకుతూ పాపనైతే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఆమెను గుర్తించి పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి దాదాపు వాళ్ళనైతే ఇప్పుడు ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె పేరు కూడా గోప్యంగా ఉంచారు, బయటపడట్లేదు. ఎందుకంటే దాదాపు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. వాళ్ళ చుట్టాలే కావచ్చు, దగ్గర వాళ్ళు అయ్యి ఉండొచ్చేమో అనే విషయం అయితే తెలియజేస్తూ కూడా అక్కడ బయట స్థానికులు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ చిన్నాలను తీసుకెళ్లిన ఆ మహిళ ఎవరు అనే విషయం అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ బిసెట్ లోహితానైతే
వెంటనే తీసుకురావడంలో పోలీసులు అయితే చాకచక్యంగా వ్యవహరించిన పనితీరునైతే దాదాపు స్థానికులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్న విషయం అయితే కనిపిస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బుటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలువురి ఇళ్లలో డిఆర్ఐ తనిఖీలు చేపట్టింది. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇటు డిఆర్ఐ అధికారులు. అలాగే లగ్జరీ కార్ల కేసులో హైదరాబాద్ లో డిఆర్ఐ ఈ సోదాలు నిర్వహిస్తుంది. గుజరాత్ నుంచి వచ్చారు డిఆర్ఐ బృందాలు. హైదరాబాద్ లోని పలువురి ఇళ్లలో డిఆర్ఐ తనిఖీలు చేపట్టింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు డిఆర్ఐ అధికారులు. అయితే లగ్జరీ కార్ల కేసులో హైదరాబాద్ లో డిఆర్ఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది. గుజరాత్ నుంచి వచ్చారు డిఆర్ఐ బృందాలు. తమ భూమిని కబ్జా చేశారంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన జవాన్ రామస్వామి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అక్బర్పేట మండలం చౌదరిపల్లికి చెందిన రామస్వామి కశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నారు. తన గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాపై ఆర్టీఓ కలెక్టర్ కు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నమస్కారం, జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో డిసెంబర్లో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదరిపల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు ఖర్చు చేశారు. మా ఫ్యామిలీ మన అమ్మానాలని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మీ ఎంఆర్ఓ గారు కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మీ అందరినీ కూర్చుని ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మేము ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఈ జవాన్ చేసిన సెల్ఫీ వీడియోపై వెంటనే స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. కబ్జాపై ఆరా తీశారు. వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ భూమిని కబ్జా చేశారంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన జవాన్ రామస్వామి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అక్బర్పేట మండలం చౌదరిపల్లికి చెందిన రామస్వామి కశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నారు. తన గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాపై ఆర్డీఓ, కలెక్టర్ కు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. జవాన్ సెల్ఫీ వీడియోపై వెంటనే స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. జిల్లా కలెక్టర్ కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. కబ్జాపై ఆరా తీశారు. వెంటనే సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దేశ కీర్తి పెంచే సత్తా ఉన్న క్రీడాకారులను తయారు చేసేది స్టేడియం. అలాంటి స్టేడియం మూలకు చేరిన బంతిలా మారింది. స్టేడియం మారిపోవడంతో క్రీడలకు అక్కడి యువత దూరమవుతున్నారు. స్టేడియంను జిల్లా అధికారులు గాలి కొదిలేశారు. దీంతో అన్నీ ఉన్నా అల్లడి నోట్లో శని అన్నట్లు మారింది ప్రస్తుతం స్టేడియం పరిస్థితి. స్టేడియం పెద్దదైనా కనీస సదుపాయాలు లేక యువత స్టేడియం వైపు కన్నెత్తైనా చూడని వైనం చోటు చేసుకుంది. విశాఖ భీమిలిలో ఉన్న ఇండోర్ స్టేడియం చాలా పెద్దది. అయితే స్టేడియం పెద్దదే అయినా కనీస సౌకర్యాలు లేవు. స్తోమత లేని క్రీడాకారులు స్థానికంగా దగ్గర ఉన్న ప్రాంతాల్లో సాధన చేస్తూ జాతీయ స్థాయికి చేరుకుంటారు. అలా ప్రాక్టీస్ చేద్దామన్నా ఉన్న స్టేడియంలో సదుపాయాలు లేకుండా పోయాయి. విశాఖ జిల్లాలో సాధారణ క్రీడాకారులకు స్టేడియంలు లేవు. ఉన్న భీమిలి స్టేడియంలో కూడా సదుపాయాలు లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. విజేతలకు భారీగా పారితోషికాలు ఇచ్చే ప్రభుత్వం స్థానికంగా క్రీడలపై మక్కువ చూపడం లేదనేది దీన్ని చూస్తూనే తెలుస్తుంది. రేపటి తరంకు అవసరం ఉండేలా సదుపాయాలు కల్పించడంలో విఫలం కావడం తేటతెల్లమవుతుంది. నిర్వహణ లోపంతో స్టేడియం ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన ముళ్లతో కూడిన తుప్పలు పెరిగిపోయింది. దీంతో స్టేడియానికి కాస్తో కూస్తో వచ్చే కొద్ది మంది కూడా రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్దిగా కష్టమైన స్టేడియంకు చేరుకున్నా కూడా లోపల మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఫ్లోర్ సైతం వాడుకోలేని స్థితిలో ఉండడంతో క్రీడాకారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్రీడలకు దూరం అవుతున్నామని చెబుతున్నారు. ఇది భీమిలిలో ఉన్న ఒకే ఒక స్టేడియం ఇది, కానీ ఇక్కడ దీనికి వుడెన్ కోర్ట్ లేకపోవడం వల్ల అందరూ బాధపడుతున్నారు. టోర్నమెంట్స్ కి వెళ్ళేటప్పుడు మా అపోనెంట్స్ మాకంటే స్పీడ్ గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు రోజు వుడెన్ కోర్ట్ మీద ప్రాక్టీస్ చేస్తారు. మాకు వుడెన్ కోర్ట్ వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సరిగా చేయట్లేదు. వాష్రూమ్స్ కూడా మేమే సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటున్నాము. Preparing for the for nationals, so there is a certain problems in this academy, like wooden court, water problems, and all. There are few things I like to say here. All of us are facing a major problem for the wooden court. There are certain problems like Gandhi Gantas wooden court and all the facilities we want. భీమిలి ఇండోర్ స్టేడియం ఆవరణమంతా ముళ్లకంప చెత్తతో నిర్మానుష్యంగా మారింది. స్టేడియం లోపల కూడా అపరిశుభ్రతంగానే ఉంది. స్టేడియంలో ఉండాల్సిన కనీస అవసరాలు కూడా లేకపోవడం ఒక ఎత్తైతే సాయంత్రం కావడంతో స్టేడియం ఒక బార్ షాప్ లా మారిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్టేడియం సమస్యపై అధికారులు నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మిగిలిన అదర్ దాన్ ఫుడ్ కోర్ట్ అండి, ఇది కాకుండా వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ లేకపోయినప్పటికీ మేము పేరెంట్స్ గా లైటింగ్ కూడానండి, మార్నింగ్ 4కి వస్తారు పిల్లలు ప్రాక్టీస్ కి, ఈవినింగ్ 6:30, 7 వరకు ఉంటారు. లైటింగ్ లేకపోయినప్పటికీ పేరెంట్స్ అందరం గ్యాదర్ చేసుకుని మన పిల్లల భవిష్యత్తు, మన మండలానికి, మన నియోజకవర్గానికి ఒక మంచి పేరు రావాలి అనే ఒక ఉద్దేశంతో మేము రీఅరేంజ్మెంట్ చేసుకున్నామండి. మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి వుడెన్ కోర్ట్ అండి. ప్రాబ్లం ఎలా వస్తుందంటే ప్లేయర్స్ ఇక్కడేమో సిమెంట్ కోర్ట్ మీద ప్రాక్టీస్ అవుతారు, అక్కడికి వెళ్ళేసరికి వుడెన్ కోర్ట్ ఉంటారు. సో అక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ సేమ్ కోర్ట్ లో ప్రిపేర్ అవడం వల్ల ఫుట్ వర్క్ మూవ్మెంట్ అనేది చాలా స్పీడ్ గా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఫుట్ వర్క్ మూవ్మెంట్ చాలా స్లో అవుతారు. నెక్స్ట్ ఈ హార్డ్ సర్ఫేస్ వల్ల ఏంటంటే నీ మీద ప్రెజర్ ఎక్కువ పడిపోతారు. సో ఆటోమేటిక్ గా నీ ఇంజురీస్ బట్టి ఇవన్నీ స్టేట్ క్లియర్ చేసిన ఒక అమ్మాయి నేషనల్ కి వెళ్తుంది, ఇంకొక 10 to 15 days ఉందంటుండే ఆ అమ్మాయి నీ ఇంజూరీ అయిపోయింది. ఏకంగా స్పోర్ట్స్ యాక్టింగ్ ఆప్షన్ తన బ్యాడ్మింటన్ కి దూరం అయిపోయింది. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిలో ఉంది. పార్టీలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులకు కొత్త సదుపాయాలు అందించడం ఎంతో అవసరం. ఇప్పటికైనా అధికారులు, నాయకులు భీమిలి స్టేడియంపై చర్యలు తీసుకుని అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.